హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక విషయాన్ని పదే పదే చెప్తూ ఉంటారండి. ఆ విషయం మటుకి ఒక కలగానే ఉండిపోతుంది అనిపిస్తుందండి నాకైతే. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, ఒక ఫ్యామిలీ ఉందనుకోండి. ఆ ఫ్యామిలీలో అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వీళ్ళంతా అందరూ కలిసి ఒకే మాట మీద ఉంటే ఆ ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబంగా ఉంటుందండి. అలా కాకుండా ఏ ఒక్కరి మనసులో కూడా వేరే దురుద్దేశం అంటే నెగటివిటీ ఉంటే ఆ ఫ్యామిలీ అనేది 3 ముక్కలుగానే మిగిలిపోతుంది. నేను ఈ విషయం గురించి ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య జనసేన ఆవిర్భావ సభ ఒకటి జరిగింది. ఆ సభలో పాల్గొన్నటువంటి మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యాఖ్య అయితే చేయటం జరిగింది. గతంలో జరిగిన ఎన్నికల్లో మనం నిలిచాము. మనతో పాటు 40 సంవత్సరాలుగా ఉన్న ఒక పార్టీని నిలబెట్టాం అని చెప్పేసి ఒక వ్యాఖ్య అయితే చేయటం జరిగింది. ఈ సభ జరిగిన 2 రోజుల నుంచి కూడా వైసీపీ వాళ్ళంటే సహజం వదిలేయండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడెప్పుడు ఈ కూటమి విడిపోతుందా? దీని మీద ఏ విధంగా దుష్ప్రచారం చేసి వీళ్ళని విడగొట్టాలి అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తుంటారు. అది సహజం. దాన్ని కాదంటలేదు. అదేవిధంగా వాళ్ళంటే సహజం. దాంట్లో అతిశక్తి కాదు. కానీ టీడీపీలో ఉన్న కొంతమంది నాయకులు మేము ఇప్పటిదాకా కలిసి ఉన్నాం. మేము ఇక మీదట కలిసి ఉండం అనే విధంగా సంకేతాలు జారీ చేస్తున్నారు. అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్న గౌరవం కావచ్చు, మర్యాద కావచ్చు, ఏదైనా కావచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంతమంది అయితే అసూయతో మాట్లాడుతున్నారు. మీ వల్ల మేము గెలవడం ఏంటి? నీకంత స్థాయి ఉందా? నువ్వు ఇంతకు ముందు 2 స్థానాల్లో పోటీ చేసి గెలవలేకపోయావు. అటువంటిది నిన్ను గెలిపించి ఒక డిప్యూటీ సీఎంగా చేస్తే నువ్వు మా పార్టీని నిలబెట్టడం ఏంటి అని చెప్పేసి విమర్శలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇలా చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి ఆత్మవిమర్శ ఒకటి చేసుకోవాలి. సరే, ఈ విషయం ఒకటి పక్కన పెడితే నిజంగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదంటారా? నేనైతే మటుకి ఆ వ్యాఖ్యలు 100% నిజమైనవి అని చెప్పేసి నమ్ముతానండి. ఎందుకని అంటారా? దానికి కారణం కూడా లేకపోలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం కంటే ముందున్న గవర్నమెంట్లో ఏదైతే మన తెలుగుదేశం పార్టీ యొక్క ముఖ్య నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారండి. అరెస్ట్ చేసి స్కిల్ స్కామ్ అని చెప్పేసి ఏదో దీంట్లో చంద్రబాబు నాయుడు గారు కూడా అవినీతి పరుడు అని చెప్పేసి ముద్ర వేసి ప్రజల్లోకి ఒక దుష్ప్రచారాన్ని ప్రచారం చేశారండి. ఆ టైంలో ఇప్పుడు ఎవరైతే బయటకు వచ్చేసి మాట్లాడుతున్నారో పవన్ కళ్యాణ్ మీద, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారో తెలియదండి. ఏ ఒక్కరు కూడా బయటకు వచ్చేసి దాన్ని ఖండించడం కానీ, అంటే నిరసన తెలియజేయడం కానీ అటువంటి ఏం చేయలేదు. ఎందుకని? భయపడిపోయారు. అమ్మో, మనం బయటకు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారికి అండగా వచ్చి మాట్లాడితే మమ్మల్ని ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని చెప్పేసి భయపడి ఎవరు బయటికి రాలేదండి. ఏదైతే ఇప్పుడు బుచ్చి చౌదరి గారు బయటకు వచ్చే స్టేట్మెంట్ ఇస్తున్నారో అతను అసలు కనపన కూడా కనపడలేదండి. అటువంటి వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే వాళ్ళు అయిపోయారండి. ఆ టైంలోనండి నిజంగా ఇది ప్రజలందరూ కూడా ఒప్పుకోదగిన విషయం అండి. కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వటం పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి, అరే మన ఒక నాయకుడికి అన్యాయం జరుగుతుంది, ఇది కానీ జరిగి ఇలాగే కొనసాగితే ఇక ముందు ఆ పార్టీకి కొంచెం కష్టం వస్తుంది, ఆంధ్రప్రదేశ్ కూడా కొన్ని చిక్కుల్లో పడుతుంది అని చెప్పేసి ఆలోచించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు దృష్ట్యా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని కలిసి అందరితోటి కలిసి మేము పొత్తులోకి వెళ్తున్నాం అని చెప్పేసి బలమైన సంకేతాలు అయితే జారీ చేయడం జరిగింది. మరి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చేసిన దాన్ని బట్టే కొంచెం పాజిటివ్ సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళలేదా? ఏదైనా అంటారు, ఇంతకు ముందు జరిగిన ఎన్నికల్లో 2 పార్టీల్లో 2 స్థానాల్లో పోటీ చేసి 2 స్థానాల్లో ఓడిపోయారు, వీళ్ళు మా పార్టీని నిలబెట్టమేంటి అని అంటారు కదా. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించండి. ఒక అరెస్ట్ని కూడా పక్కకు తీసేసి ఒకసారి ఆలోచించండి. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు నిజమైనవా కావా మీకే అర్థమవుతుంది. ఒక విషయం చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యే టయానికి పవన్ కళ్యాణ్ గారికి ఒక పాజిటివ్ సంకేతం అయితే ఉందండి. రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా గెలిచి తీరుతారు, చాలా స్థానాల్లో చాలా సీట్లు వస్తాయి అని చెప్పేసి ప్రజల్లో కూడా కొంత నమ్మకం ఉంది. దాన్ని కూడా పక్కకు పెట్టేసి ఒక చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడాలి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు దృష్ట్యా మేము కలవాలి, ఉన్న ఓట్లు అనేవి చీలకూడదు అని చెప్పేసి ఒక సదుద్దేశంతో కలిచేసి పొత్తులకు వెళితే ఈరోజు ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం చేసుకోకుండా దాన్ని నెగిటివ్గా ఆలోచించి మీలో మీరే కొట్లాడుకొని ఒక కూటమిని 3 ముక్కలుగా చేయాలనే ఉద్దేశంతో మీరు ముందుకెళ్తున్నారు. ఇది ఎంతవరకు సబబు? ఇప్పటికైనా జరిగిందో జరిగిపోయింది. ఇప్పటికైనా కొంచెం సదుద్దేశంతో మీరు పాజిటివ్గా ఆలోచించి ఈ విషయానికి ముగింపు పలకండి. లేకపోతే
పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నట్టు 15 సంవత్సరాలు మేమే కలిసి ఉంటాం, మా పార్టీ అధికారంలో ఉంటుంది అనేది మీకు ఇంక కలగానే మిగిలిపోతుంది. ఒకసారి ఆలోచించుకోండి. ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడారు, మీరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు, ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇదైతే 100% నేను నమ్ముతున్నాను ఫ్రెండ్స్. పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ రోజు కానీ పొత్తు కానీ ప్రకటించకపోతే టీడీపీ అనేది సగానికి సగం బలం అయితే కోల్పోవడం జరిగేది. నేను బలంగా నమ్ముతున్నాను ఫ్రెండ్స్. ఇదే విధంగా మీరు ఏ విధంగా అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.